యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మీ లైఫ్‌లో ఎప్పుడైనా గానీ ఎనీ పారానార్మల్ యాక్టివిటీ ఒక్కడిగా ఉన్నప్పుడు ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఫేస్ అయ్యి, ఇది అనుకోని అరే! అది కాదు అని భయపడిన సందర్భాలు ఏదైనా ఉందా? అంటే అది పారానార్మల్ కాదని తెలిసిపోయింది. తర్వాత అంటే ఎందుకుంటది? దట్ ఎక్స్‌పీరియన్స్ ఇప్పటికి మనసులో మాత్రం ఉండిపోయి ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి స్పిరిట్స్ కనపడితే చింత చెట్టు మీద దయ్యాలుంటాయి. సంథింగ్ ఇట్లా చెప్తా ఉంటారు. నాకు దయ్యాన్ని చూడాలని ఉంటది. నాకెందుకు కనపడవు. ఇప్పుడు మిడ్‌నైట్ 2:00 నేను ఎంసెట్ రాసే టైంలో 2 వరకు చదువుకునేవాడిని. మా ఇంటి పక్కనే దూరంగా చింత చెట్టు ఉండేది. నేను ఇక్కడ ఎస్ఆర్ నగర్ కాలనీ దగ్గరే ఉండేవాడిని అప్పట్లో. నేను తెల్లారి ఇంక 2:30కి అట్లాగా అదే బయటకి టాయిలెట్‌కి వచ్చేసి చింత చెట్టు వైపు చూసి ఒకటన్నా కనపడండి నాకు ప్లీజ్ ఒకటి ఇట్లా అడిగేవాడిని. ఎక్కడన్నా తెల్లగా ఏదన్నా చెట్టు మీద ఉంటుందేమో అని. ఎక్కడ ఉండేది కాదు. సో అట్లాగా నడుస్తున్న టైంలో ఒకరోజు చదువుకుంటున్నాను. నైట్ నేను ఎక్కువ నాక్టర్నల్ నైటే బాగా చదివేవాడిని. చిన్నగా టిన్ టిన్ అని గజ్జల సౌండ్లాగా వస్తుంది. నాకు ఒకసారి టక్కున భయం వేసింది. ఏంట్రా అని చూస్తే ఇంట్లో వాళ్ళు పడుకుని ఉండిపోయారు. నేను ఒక్కడే చదువుకుంటాను కాబట్టి నన్ను పక్కన వేరే రూమ్లో పెట్టేవాళ్ళు. నాకు కొంచెం బయటకు వెళ్ళి చూడటానికి భయం వేస్తుంది. కానీ మిడ్‌నైట్ మళ్ళీ ఆగుతుంది కొంచెంసేపటికి. సరే మళ్ళీ ఒక 5 నిమిషాలు మళ్ళీ గజ్జలు ఎవరో నా పక్కనే ఉన్నారు అన్నారు. లేదు వెళ్ళిపోదు అని అప్పుడు నాకు టార్చ్ లైట్ కూడా ఉండేది ఇంట్లో. టార్చ్ లైట్ తీసి బయటకు వచ్చాను. బయటకు వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటే గాలి వస్తుంటే ఇప్పుడు అంట్లు తోమేసిన తర్వాత ఒక చిన్న దాంట్లో పెడతారు అన్నీ. అంటే ఇప్పుడు ఇంట్లో కూడా దాన్ని ఏమంటారో తెలియదు. ఒక పెద్ద డబ్బాలాగా ఉంటుంది. దాంట్లో పెడతారు. చెంచాలన్నీ ఒక దగ్గర ఇలా ఏలాడదీస్తుంటారు. గాలికి 2 చెంచాలు ఇట్లా కొట్టుకుంటున్నాయి. టిన్ టిన్ టిన్. నేను వెళ్ళిపోయి టార్చ్ చేసుకుని అంటే అంతా చూస్తున్నా ఎక్కడి నుంచి వస్తూ ఉండని. అది గాలి వచ్చినప్పుడే వస్తుంది, మళ్ళీ ఆగిపోతుంది. సో అక్కడికి వెళ్ళి చూస్తే అప్పుడు నేను ఒకటి అనుకున్నా, లైఫ్లో ఏది జరిగినా దాని వెనకాల ఒక రీజన్ ఉంటుంది. దేనివల్ల ఏదో జరుగుతుంటుంది తప్ప ఇప్పుడు పారానార్మల్గా ఏది ఉండదు అని. సో అట్లాగా నాకు ప్రతిదానికి ఆన్సర్లు దొరికిపోయాయి. ఇప్పుడు పారానార్మల్గా జరుగుంటే నేను ఇప్పుడు ఈ సినిమా తీసేవాడిని కాదేమో. నేను బిలీవ్ చేసేవాడిని అప్పుడు. ఓకే. సో అది లేదు అన్న ఒక ధైర్యంతో నేను చేశాను అంతే. సో దట్స్ ద థింగ్. కాకపోతే చాలా చాలా ఎక్స్పీరియన్సెస్. మా డాడీ మేము కొండాపూర్లో ఉండేవాళ్ళం చిన్నప్పుడు. నేను 4th 5th క్లాస్లో. మా డాడీ ఇక్కడ ఐడియల్ అని ఒక కంపెనీ ఉంటే అందులో వర్క్ చేసేవారు. ఓకే. ఐడియల్ నుంచి కొండాపూర్ రావాలి. అప్పట్లో ఈ కేపీహెచ్బి దాటిన తర్వాత అంతా అడవి. హఫీజ్పేట ఇవేవి లేవన్నమాట. అంటే కానామెట్ ఇవన్నీ ఇజ్జత్ నగర్ ఇవన్నీ అనేవాళ్ళు. అదంతా అడవి. మా డాడీ ఆ అడవిలో దాటి చిన్న స్కూటర్ రోడ్ దాటి ఇంటికి వచ్చేవాళ్ళు. సెకండ్ షిఫ్ట్ అంటే డాడీకి 10 o'clock అయిపోద్ది. నడిపించుకుని ఇంటికి వచ్చేసరికి డాడీ 11:30 ఎప్పుడు అవుతుంది. శ్మశానం దాటి రావాలి. అక్కడ ఒక శ్మశానం ఉంది. రైల్వే ట్రాక్ ఉంటుందా, రైల్వే ట్రాక్ పక్కన శ్మశానం. అది అప్పటి నుంచి ఉండేది. అవును. అప్పటి వరకు బండి సింగిల్గానే ఉండేదంట. అక్కడి నుంచి డబుల్ అయ్యేదంట. డబుల్గా నడిపిస్తున్నట్టు ఉండేదంట బండి. శ్మశానం దాటిన తర్వాత నుంచి ఎవడో వెనకాల కూర్చున్నాడు. ఇదే ఫీలింగ్. డాడీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాతో పాటు ఎవరో వచ్చారు, మీరు పడుకోండి ఇట్లా మాట్లాడతాడు డాడీ. ఏంటిది అనుకునేవాడిని. అన్ని చిన్న చిన్నవి. ఇప్పుడు దోమతారు కట్టేస్తారు. అవును. మేము పడుకునే వాళ్ళం, మమ్మీ డాడీ నేను అన్నయ్య ఒక దోమతారు పడుకుంటే. మా డాడీ ఇలాంటివి ఏమన్నా అయినప్పుడు ఒకేసారి మంచం మీద మా డాడీ నా హైట్ ఉంటారు, బెడ్ మీద లేసి అని ఇట్లా అరిచి నువ్వు రా అని ఇట్లా అంటే దోమతారు ఊడిపోయింది. నేను 4th క్లాస్లో ఏంటిది అలా చూసేవాడిని. భయం ఎట్లా వేస్తుంది, భయం ఉన్నట్టుండి లెగిస్తే. సో దాని తర్వాత మళ్ళీ డాడీ నార్మల్ గ్లూకోన్ కలిపి మళ్ళీ పడుకోబెట్టారు మా డాడీ వచ్చి. అరే తాగురు సారీ అని అట్లాగా. ఇవన్నీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చిన్నప్పుడే అట్లాగా గుర్తు చేసుకుంటుంటే ఉంటాను. నేను పారానార్మల్గా ఏం చేయాల. ఓకే. అలాగా మా డాడీ కూడా కథలు చెప్పేవారు. అరే అది రాత్రి నాకు ఇక్కడ పడుకుందిరా, నన్ను దండం పెట్టమనింది, నేను పెట్టలేదు. ఏంటో చెప్తే ఏం పడుకుంది ఏంటి, ఏదో ఇక్కడ పడుకుంటుందంట, బాస పట్టేసుకుని గుండెల మీద పడుకుని నాకు దండం పెట్టు అని అడుగుతూ ఉంటుందంట డెవిల్.
మా డాడీ అని పెట్టకుండా కళ్ళు తెరిసేసరికి ఇక్కడ చేతులు ఇక్కడ ఉన్నాయిరా అని చెప్పి అట్లాంటి కథలు చెప్తూ ఉంటే నాకు అవన్నీ నేను ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు. యా సో అవన్నీ కూడా మీకు చెప్తున్నప్పుడు అంతే ఆడియన్స్ చెప్పాలి ఏదో అంటే ఈ లిటరల్గా జరగవచ్చు. యా నాకైతే కనపట్లేదు. ఇప్పుడు 12 రైల్వే కాలనీ సినిమా ఉంది, అందులో ఒక డైలాగ్ ఉంటుంది టీజర్లో కూడా, అరే ఈ స్పిరిట్స్ ఆత్మలు ఎందుకు అందరు కనపడవు, యా కొంతమందికి ఎందుకు కనపడతాయి. సో అందరికీ కనపడవు అంటే నాకు కనపడలేదు, కొంతమందికే కనపడతాయి. అది ఎందుకు ఏంటనేది ఆ సినిమాలో నేను చెప్తాను. అంటే నాకు అనిపించింది. ఓకే. సో అందుకే నాకు కనపట్లేదేమో అని అంతే. సో అట్లాగా నాకు కొన్ని పిచ్చి పిచ్చి రీజన్స్ ఉంటాయి. అవి కనపడాలంటే ఈ నక్షత్రంలో పుట్టాలి, ఈ టైంలో ఇది అమావాస్య, ఆదివారం ఇట్లాంటిగా అలాంటి ఆ టైంలో పుట్టిన వాళ్ళకే, యా ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకే కనపడతాయి అని ఏవో చెప్తూ ఉంటారు. మరి అంతవరకు నిజంగా కూడా నాకు తెలియదు కానీ సో అట్లా స్పెసిఫిక్ రీజన్ ఉంది దానికి. ఓకే అంతే అన్న. ఇది కమింగ్ టు ద పొలిమేర 3 మీరు ఇంతకుముందు చెప్పేటప్పుడు కూడా 2 ప్రమోషన్ టైంలో నాగబంధనం అనేది దాని గురించి అనేది కూడా మీరు ఈ థర్డ్ పార్ట్లో మేము చూడబోతున్నాము, దాని గురించి కూడా కంప్లీట్ రీసెర్చ్ చేసి దాన్ని ఎలా తీయాలి అనే దాని గురించి కూడా తెలుసుకున్నామని చెప్పేసి మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అనేది కూడా జరిగింది. ఏంటి అసలు యాక్చువల్గా ఈ బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ కూడా అసలు ఇండియాలో ఎప్పటి నుంచి ఉన్నాయి ఏంటి ఈ రీసెర్చ్ గురించి చేసాం. 2 అంటే 2 రకాలుగా ఉంది. ఒకటి బీహార్ సైడ్ నుంచి వచ్చిందని ఒకటి, ఇప్పుడు కేరళ దగ్గర నుంచి వచ్చిందని ఒకటి. ముందు ఇండియాలోకి ఇదంతా స్ప్రెడ్ అవటానికి. సో ఐ చూస్ కేరళ. ఓకే. ఐ కెన్ చూస్ బీహార్ ఆల్సో. సో నేను కేరళ చూస్ చేసుకుని కేరళ సైడ్ ఒక నంబూత్రి అనే అక్కడ పూజారులు వాళ్ళని నంబూత్రీస్ అంటారు, బ్రాహ్మిన్స్లో ఒక తెగ. సో వాళ్ళకి ఇవన్నీ ఐడియా ఉంది, అంటే నాగబంధనాల గురించి వీటి గురించి అంత. ఎందుకు నాగబంధనం స్పెసిఫిక్గా అంటే అక్కడ ఆల్రెడీ మనం చూసాం, అనంత పద్మనాభ టెంపుల్కి నాగబంధనం వేస్తుందని మనకు తెలుసు. ఇప్పుడు నిజంగానే నాగబంధనం అదంతా వేసి ఎందుకు ఇప్పుడు ఓపెన్ చేయలేదు? అది ఎలా అంటే ఏ రకంగా తీయాలనేది కూడా ఎవరికి తెలియదు కాబట్టి పేల్చేస్తే యా రైట్. బట్ కాకపోతే దట్స్ నాట్, అది మనం ఆపోజిట్ వెళ్తున్నట్టే కదా. అంటే పేల్చటం ఇన్ ద సెన్స్ నువ్వు ఆ డోర్ని పేల్చొచ్చు కదా, నాట్ ఎంటైర్ థింగ్ పేల్చొచ్చు కదా. అంటే ఇప్పుడు నీకున్న టెక్నాలజీ తోటి ఒక్క డోర్ని ఓపెన్ చేయలేవా? నువ్వు కంప్లీట్ టెంపుల్ నేమ్ టచ్ చేయకు, ఒక్క డోర్ని ఓపెన్ చేస్తే సరిపోద్ది కదా, ఎందుకు చేయలేవు అన్న దగ్గర నుంచి నేను తీసుకున్న ఒక ఇంట్రెస్టింగ్ నాకు అనిపించింది. సో అక్కడ ఒక నమ్మకం ఒకటి, మూఢనమ్మకమో అది ఏదో ఒక నమ్మకం ఒకటి బాగా ప్రివేల్గా నడిచింది ఆ టైంలో. ఏంటి అంటే ఇప్పుడు ఆ డోర్ని నేను ఓపెన్ చేయాలన్న థాట్ నాకు వస్తే నేను చచ్చిపోతాను. థాట్ వస్తేనే 4 ఇన్సిడెంట్లు జరిగాయి, రియల్గా జరిగాయి. గూగుల్ చేస్తే మీకు తెలుస్తుంది నాగబంధనం టెంపుల్ గురించి, అదేంటి ఆ డోర్ గురించి, అనంతపద్మనాభ స్వామి డోర్ గురించి, అక్కడ వర్క్ చేసిన వాళ్ళ గురించి. ఒక ఫ్యామిలీ చచ్చిపోయారు, దాని తర్వాత ఒక 2 చనిపోయారు. అంటే డిఫరెంట్ రీజన్స్, ఒక రీజన్ వల్ల కాదు. ఒకడికి యాక్సిడెంట్ అవ్వచ్చు, ఇంకోటి ఎప్పటి నుంచో జబ్బు ఉండొచ్చు, అట్లాగా. సో ఈ నాగబంధనం ఏంటి అని అంటే అది ఒక స్పెసిఫిక్గా ఒక గరుడు మంత్రానికి ఓపెన్ అవుతుంది. ఇంకా నువ్వు ఏం చేసినా కానీ అది ఓపెన్ అవ్వదు. సో ఆ గరుడు మంత్రం కూడా చెప్పేవాళ్ళు ఇప్పుడు ఇండియాలో లేరు. అప్పట్లో బాగా ఈ బ్లాక్ మ్యాజిక్ బాగా నడిచిన రోజుల్లో గరుడు మంత్రం అందరూ నేర్చుకున్నారు. సో గరుడు మంత్రం చెప్పాలంటే ప్రాపర్ ఫొనెటిక్స్ ఉండాలి, స్పష్టంగా పలకగలగాలి ఆ మంత్రాలన్నీ. సో అలాగే చెప్పేవాళ్ళు ఇప్పుడు ఈ ఏరియాలో లేరు, అంటే ఈ జనరేషన్స్లో ఇప్పుడు ఇంకా అంత బాగా చెప్పేవాళ్ళు లేరు. ఉన్నవాళ్ళు ఎక్కడికో ఇప్పుడు హిమాలయస్ అటు వెళ్ళిపోయి ఉండొచ్చు. సో నేను తీసుకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే నాగబంధనం వేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేయాలి అంటే గరుడ బంధనం కావాలి. సో ఆ గరుడ మంత్రం గరుడ మంత్రం కావాలి. సో అది లేకపోతే అసలు ఇంకా ఎప్పటికీ అది పర్మనెంట్గా క్లోజ్డ్. అది లేకుండా ఓపెన్ చేస్తే చేసినోడు చచ్చిపోతాడు. ఓకే, చేయడానికి ట్రై చేసినా చచ్చిపోతాడు. ఇది నాకు నాగబంధనం గురించి తెలుసుకున్నాను. సో ఇక్కడ నుంచి నేను ఐ ప్లేడ్ అనదర్ థింగ్ అనమాట. ఇంకొక
దాంట్లోకి వెళ్ళిపోయి చాలా బంధనాలు చూపిస్తున్నాను ఇప్పుడు పొలిమేర 3లో. ఓకే. సో నాట్ ఓన్లీ నాగబంధన, సో ఐఎమ్ షోయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బంధనాస్. సో అసలు ఎన్ని బంధనాలు ఉన్నాయి మనకి మన హిస్టరీలో, ఎక్కడ దొరకని బంధనాలు కూడా నాకు దొరికే, అది నేను హ్యాపీ. కొన్ని ఫిక్షన్గా నేను కల్పించి రాసినవి. ఓకే. ఒక 2-3 బంధనాలు మాత్రం ఇప్పుడు మనకు తెలియదు. గరుడ బంధనం అనేది ఒకటి ఉంది, మీకు అయితే జలబంధనం అనేది ఒకటి ఉంది. తెలుసు అసలు జలబంధనం గురించి విన్నాము. ఏంటి అసలు అది ఎక్కడ మీకు మెన్షన్ చేయరు, కానీ మహాభారతంలో దుర్యోధనుడు వాడేవాడు జలబంధనం. ఆ జలబంధనంలో నువ్వు ఒక బబుల్ క్రియేట్ చేసుకుని ఉంటావు, ఆ బబుల్ లోపలికి వచ్చిన ఒక చిన్న చేప కూడా నీకు తెలుస్తుంది, దాని కదలికలు కూడా నీకు అర్థమైపోతుంటాయి. సో అది లోపలికి వచ్చాయంటే మళ్ళీ బయటకు వెళ్ళలేవు అవి, వీడు అట్లా కంట్రోల్ చేసేస్తాడు. ఓకే. సో అట్లాంటివన్నీ మెన్షన్ ఉన్నాయి. వాటిలన్నిటి నేను ప్రజెంట్ దాంట్లోకి ఎలా తీసుకొచ్చాను ఏంటి అని ఇప్పుడు ప్రాపర్గా స్క్రీన్ ప్లే ఉంది. అలా చేసింది. నాట్ ఓన్లీ నాగబంధన, అదొకటి చెప్తున్నా మీకు అంతే. సో నాగబంధన ఇస్ సంథింగ్ డిఫరెంట్. అది మనకి ప్రూవ్ అయింది కాబట్టి, అందరు చూశారు కాబట్టి ఆ టెంపుల్లో. నిజంగా దాని ముందు రూమ్లో నీకు అంత సంపద ఓపెన్ అయింది, నీకు ఇందులో ఇంకెంత ఉంటుంది అంటే వీళ్ళు సౌండ్ వేవ్స్ పంపించి లోపల చాలా ఉంది, ఇంకా దీని మీద డబుల్ రెట్ ఉంది అని మనకు తెలిసింది, అయినా కానీ ఓపెన్ చేయట్లేదు. అండ్ పార్లమెంట్ కూడా అది ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి టక్కుమని కోర్టు అనేది కూడా ఇచ్చింది, పార్లమెంట్ చెప్పేసింది. ఎందుకు అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయకూడదు అని, అంతే. సో కంప్లీట్లీ అది ఎందుకు అలా చేస్తున్నారో కూడా నాకు ఇంకా చాలా చాలా ఉంటాయి, ఇంకా కాన్స్పిరసీ ఇంకా ఉంటుందని నాకు ఫీలింగ్. కొత్త కథలు ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే అది ఓపెన్ చేస్తే సునామీ వచ్చేస్తుంది, ప్రళయం వచ్చేస్తుంది అని కూడా. సునామీ ఎందుకంటే అక్కడ డోర్ దగ్గర వినప్పుడు చూసుకుని మీరు వింటే అలల సౌండ్ వినిపిస్తుంది అంట. ఆ నాగబంధనం ముందు అలల సౌండ్ వినిపిస్తుంది, సునామీ వచ్చేస్తుంది, సంథింగ్ ప్రపంచం ఎండ్ అయిపోతుంది, ఏవో చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు నిజం కాదు, కానీ దాని మీద ఒక కథ రాసుకుంటే అది ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు, అంతే. ఒడియమ్మ ఫ్యాక్టర్ నాకు అది.